ఫ్రెండ్స్, ఈరోజు మన పిల్లలకి లంచ్ బాక్స్లో హెల్దీగా లంచ్ రెసిపీ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ఓకేనా? చాలా హెల్దీగా, ఎందుకంటే పిల్లలు అన్ని వెజిటేబుల్స్ తినరు. వాటిని తినే విధంగా వాళ్ళకి కుక్ చేస్తే కంపల్సరీ తింటారు కదా. సో నేను అందుకని ఈరోజు మన పిల్లలు తినేటట్టు నేను వంకాయతో రైస్ చేస్తున్నాను అనమాట. చూడండి, చాలా ఈజీ అండ్ చాలా హెల్దీ కూడా. వేడయ్యాక వేడిగా అవుతుంది కదా, ఇప్పుడు బ్రింజాల్ ముక్క చిన్న చిన్న పీసెస్, ఇంకా చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. ఓకేనా? కట్ చేసి వేసుకుందాం. పిల్లలకి మనము స్కూల్స్లోకి గ్రేవీస్ అట్లా పెట్టలేము కదా, అందుకని వాళ్ళకి ఎలా తినాలి, అన్నీ ఎలా ఉండాలి అని నేను ఇలా చేస్తున్నా. ఒకసారి కలుపుకుంటున్నా. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇలా కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట. కొంచెం అంటే బాగా డ్రై ఉందని కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా. ఫ్రై అవ్వాలన్నమాట, బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం సాల్ట్, పసుపు కూడా యాడ్ చేస్తున్నాం మనం ఇందులో. ఇందులో కొంచెం జీడిపప్పు, నువ్వులు, పల్లీలు వేసుకుని మిక్సీ చేసుకున్నాను పౌడర్ లాగా. పల్లీలు, నువ్వులు, జీడిపప్పు అసలు ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. పిల్లలు ఇవి మూడు తినరు, రోజు తినమని. అందుకే ఇలా ఫ్రైస్ వేసి చేస్తే ఫుడ్ కమ్మగా ఉంటుంది, వాళ్ళకి తినే కూడా చాలా హెల్దీగా ఉంటుంది అన్నమాట. ఇలా వేసుకొని దీంట్లో కొంచెం మసాలా పౌడర్ కానీ ఏమంటారు, కొంచెం స్పైసీగా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. మా పిల్లలు స్పైసీగానే తింటారు, ఈ పిల్లలు తినేంత మీరు ఓకేనా. కొంచెం కారం వేసుకున్నా. ఇప్పుడు ఇలా ఇది గ్రేవీ కాదు, ఇది ఫ్రై, గ్రేవీ కాదు. గ్రేవీ ఫ్రై పిల్లలు తిన్నారు కదా, క్యారేజెస్లో కర్రీ పాకము. సో అందుకే ఓకేనా. వాళ్ళకి ఇది బ్రింజాల్ అని కూడా తెలియదు అసలు. టేస్ట్ ఒక్కటే మంచిగా ఉందని తెలుస్తుంది వాళ్ళకంతే. కలుపుకోవాలి, ఎందుకంటే రైస్ కూడా అప్పుడప్పుడు ఉండింది కదా. మొత్తము కలుపుకోవాలన్నమాట.
చూసారా మొత్తం కలిసిపోయింది కదా. టేస్టీ బ్రింజాల్ ఫ్రై రెసిపీ, హెల్దీ రెసిపీ ఫర్ కిడ్స్ లంచ్ బాక్స్. నేను ఇది బాక్స్లో ఫ్రై చేశాక మీకు ఫోటో పెడతా. ఓకేనా.